जोर से बोलो CBN Chandrababu Naidu Garu. Love you sir. CBN we are with you. CBN we are for you. CBN Chandrababu Naidu Garu. We are here because of you. We are here because of you. Navu nimmondige iddave. Navu nimmagagi iddave. I will CBN. We are with CBN. I will CBN. We are with CBN. आपके साथ हम हैं, हम भी आपके लिए உன்னுடன் நாங்கள் இருப்போம், உனக்கென இருக்கின்றோம். చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. అమర్ రహే ఎన్టీఆర్. పార్టీ కార్యకర్తకు శుభదినం, సంతోషించదగ్గ రోజు. ఎందుకంటే 3 దశాబ్దాల క్రితం, అంటే 30 సంవత్సరాల క్రితం మన పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 1, 1995న మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. రాజభవన్లో హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 3 దశాబ్దాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆయన పిన్న వయసులో 45 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఆనాడు ఉన్న విపత్కర పరిస్థితులు, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక అరాచక శక్తి ఆయన్ని వెంటాడి, ఆయన వెంట ఉండి పార్టీని ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతున్న పరిస్థితులు గమనించిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్కర పరిస్థితుల్లో, ఆ వినూత్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. చాలామంది అవగాహన లేని వాళ్ళు, సరైన బుద్ధి లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు. వెన్నుపోటు అంటారు, అదంటారు, ఇదంటారు. కాదండి, తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడారు ఆయన. అది గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఇప్పుడు 4వ దఫా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఇంతటి కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన అధినేతకే దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఉభయ రాష్ట్రాల్లో కూడా అంతటి కాలం పనిచేసిన వ్యక్తి లేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి శుద్ధాస తీర్చిన ఘనాపాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అదే రీతిలో రాష్ట్రంలో పేదరికం ఉండటానికి వీలేదు, పేదవాడిని చెప్పడానికి వీలేదు. పేదవాళ్ళందరినీ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న ఉద్దేశంతో ఈనాడు అహర్నిశలు కృషి చేస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ దేశాల ఎయిర్పోర్ట్లతో పోటీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన, ఈరోజు అమరావతి నగర నిర్మాణానికి చేపట్టినా కూడా అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడు ఈ రోజున 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ శుభదానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున పెద్దలు చాలామంది వచ్చారు. ఇక్కడ మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామేశ్వరరావు గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు చైర్మన్ శ్రీ నెట్టెం రఘురామ్ గారు ఉన్నారు ఇక్కడ, అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు చైర్మన్గా ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజ్భవన్ నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్న మన ఏవి రమణ గారు కూడా మనతో ఉన్నారు ఇప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే గొట్టిముక్కల రామచంద్రరాజు ఉన్నారు, అలాగే
రఘురామరాజు గారు ఉన్నారు, అలాగే పేరమ్మ ఈశ్వర్ గారు ఉన్నారు, అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పెద్దలు అశోక్ బాబు గారు ఉన్నారు, అలాగే సోదరులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మానంద రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు, బుచ్చిరాం ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే అందరం అలా నీలాయపాలెం ఉన్నారు. ఇక్కడ చాలామంది పెద్దలు ఈ రోజున ఈ సంతోష కార్యక్రమాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం కోసం విజయవాడ నగరంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ సంతోష కార్యక్రమంలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు కూడా ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ శుభదినం చాలా సంతోషకరమైన రోజు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ కూడా సంతోషించదగ్గ సమయాన్ని తెలియజేస్తూ